అనంతపురంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆనందం పుల్లెటూరు చేరుకునేటప్పటికి జానకి కూడా పీసీ పరీక్ష రాసి సెలవులకి ఇంటికొచ్చింది. 10-15 రోజులు గడిచి అంతా స్థిమితపడ్డాక నలుగురు కూర్చుని సంసార పరిస్థితుల గురించి ముచ్చటించుకున్నారు. ఆ ఏడు పండిన పంటమ్మి అప్పులన్నీ తీర్చివేయగా ఇంక మిగిలింది 5-6 వందల కంటే ఎక్కువ లేదు. ఆ 5-6 వందలు చేతపట్టుకుని వ్యవసాయం వీరిగాడికి అప్పగించి ఆనందానికి ఉద్యోగం కాబోయే ఊరికి వెళ్లడం మంచిదని నిర్ణయించుకున్నారు. అలా వెళ్ళడం వల్ల తనకు ఆర్థికమైన స్వేచ్ఛ ఉండదని, ప్రతి పైసాకు అక్కయ్య మీదో, తమ్ముడి మీదో ఆధారపడి ఉండాలని ముందే గ్రహించాడేమో ముకుందం అందుకు అంగీకరించలేదు. ఏటా తన సొంత ఖర్చుకు 3-4 వందలిస్తే ఆ పద్ధతికి తను అంగీకరిస్తానని, లేకపోతే వ్యవసాయం అమర్చడం, గిమర్చడం ఏమీ లేకుండా తనే వ్యవసాయం చేస్తూ ఒక్కడు అక్కడే ఉంటానని, తక్కిన వాళ్ళు ఎవళ్ళిష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్ళవచ్చునని నిష్కర్షగా చెప్పాడు. కొంతసేపు ఆలోచించి సొంత వ్యవసాయం చేసి 1500 తగలబెట్టడం కన్నా ఇలా ఏడాదికో 3-4 వందలు పాడు చేయడమే మంచిదని నిర్ణయించుకుని ముకుందం షరతుకు అంగీకరించారు విశాలాక్షి ఆనందమును. ఇంతలో ఆనందానికి కాకినాడకు 20-30 మైళ్ల దూరంలో ఉన్న తునిలో ఉద్యోగం వేసినట్లు ఆర్డర్ వచ్చింది. దాంతో ఆనందం ఆలోచనలో పడ్డాడు మళ్ళీ. ఇప్పటి వరకు తనకు ఖచ్చితంగా కాకినాడలోనే ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టు ప్రయత్నం కూడా చేశాడు. పై అధికారులను కలుసుకున్నాడు కూడా. ఖాళీలు ఉన్నాయి, అలానే తప్పకుండా వేస్తాం అని మాటిచ్చి చివరికి ఇలా చేశారు. ఇప్పుడేంటి చేసేది? అంతా తుని వెళ్ళడమా? అలా అయితే అంతా ఒకే చోట ఉండొచ్చు. కానీ జానకి చదువు? పోనీ పెళ్లి చేసి అత్తవారిని పంపించేద్దామంటే చేతిలో తగిన డబ్బు లేదు. పెళ్లి చేయక చదువు చెప్పించక దానిని ఇంట్లో కూర్చోమనడం మంచిది కాదు. పీయూసీ పాస్ అయితే ఏ బిఏలోనో చేరుతుంది. ఈ 3 ఏళ్లు చదివేలోగా డబ్బు సర్దుబాటు చేసుకుని మంచి సంబంధం ఒకటి చేసేయచ్చు. ఇంకా జానకిని నిరుడిలాగానే హాస్టల్లో చేర్పించడమా? లేక కాకినాడలో ఓ ఇల్లు చూసి అక్కయ్యనో అన్నయ్యనో కూడా అక్కడే ఉండమని ఏ వారం 10 రోజులకో తనో మారు తున్నుంచి కాకినాడ వెళ్లి వాళ్ళని చూస్తూ ఉండడమా? ఇలా ఆలోచించగా ఆనందానికి రెండవ పద్ధతే మంచిదని తోచింది. జానకి పీయూసీ పాస్ అయ్యాక కాలేజీలు తెరుస్తూ ఉండగా ఆ ప్రకారం కాకినాడలో ఉంచాడు ఆనందం. విశాలాక్షి, ముకుందం, జానకి ఈ ముగ్గురిని. ఉద్యోగంలో చేరాక నెల 15 రోజుల దాకా పని రద్దీ వల్ల ఊరు వదలడానికి వీలు కాలేకపోయింది. తర్వాత ఓ రోజు తీరిక చేసుకుని కాకినాడ వెళ్ళాడు. గుమ్మం మెట్లు ఎక్కుతుండగా గది లోపల నుంచి జానకిది కాకుండా ఇంకో అమ్మాయి గొంతు కూడా వినిపించింది ఆనందానికి. తీరా గదిలోకి ప్రవేశించేటప్పటికి ఓ కొత్త అమ్మాయి జానకితో మాట్లాడుతూ కనిపించింది. అతన్ని చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు. సహజ సౌందర్యంతో పాటు నాగరికత కూడా కలిసి ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. అపురూప లావణ్యరాశైన ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది చెప్పమా అనుకుంటూ అటే చూస్తూ ఉండిపోయాడు ఆనందం. ఆనందాన్ని చూడగానే మనసులో వెల్లివిరిసిన సంతోషాన్ని వీలైనంత వరకు ముఖంలో కనబరచకుండా తల వంచుకుని నిలబడిపోయింది జ్యోతి. అదేంటి మావయ్య, తెల్లబోయి ఎలా చూస్తావు? జ్ఞాపకం లేదు జ్యోతి, పెద్దాపురం మాధవరావు గారు అమ్మాయి. ఆనందం చిరునవ్వు నవ్వి అవునవును జ్ఞాపకం వచ్చింది అన్నాడు. ఇక్కడ కాలేజీలో బీఎస్సీ చదువుతోంది. ఆహా, బాగుంది. కూర్చోండి, నిలబడ్డారేం? అమ్మేది? పెదమావి ఇంట్లో లేడా? 2 రోజులైంది పెదమావయ్య ఊరెళ్ళి. ఏదో హైస్కూల్లో నాటక పోటీలు జరుగుతున్నాయట, జడ్జిగా వెళ్ళాడు. బాగానే ఉంది. మరమ్మ? ఇప్పుడే పురాణం వినడానికి గుడికి వెళ్ళింది. "ఉహుం," అంటూ ఆనందం ఓ ఈజీ చైర్లో కూర్చున్నాడు. మంచినీళ్లు కావాలా మావయ్య? అంది జానకి. కొంచెం తెచ్చిపెట్టు. జానకి లోపలికి వెళ్ళింది. జ్యోతి ఇంకా అలాగే నిలబడింది. అది చూసి కూర్చో జ్యోతి, అంత మన్నన దేనికి? అన్నాడు ఆనంద్. కళ్ళెత్తి అతని కేసి చూసింది జ్యోతి. ఆనంద్ కూడా సరిగ్గా అదే సమయంలో జ్యోతి కళ్ళలోకి చూశాడు. జ్యోతి సిగ్గుపడి కంగారుగా తల వంచేసుకుంది. ఆమె సిగ్గు ఆనందం మనసులోని కోరికలకు మొగ్గ తొడిగింది. తటపటాయిస్తూ అడిగాడు, జ్ఞాపకం ఉన్నానా అని. అది నేను అడగవలసిన ప్రశ్న, సుతారంగా అంటించింది. ఆనంద్ ఏదో బదులు చెప్పబోయాడు. ఇంతలో జానకొచ్చేసింది. వస్తూనే ఇద్దరినీ పరకాయించి చూసి, ఏంటి ఇద్దరూ మౌనంగానే ఉన్నారేంటి? ఏం జ్యోతి, మనిషి కనిపిస్తే సరి మాట్లాడకుండా వదలవు, ఇలా మధుర మౌనం వహించావేమిటి అంది. జ్యోతి ఏమీ సమాధానం చెప్పలేదు. ఆనంద్ మాత్రం నవ్వుతూ అన్నాడు, కొందరు మౌనంగానే ఎన్నో సంగతులు మాట్లాడతారు. అదేంటి? జానకి ఆశ్చర్యంగా అంది. అవును, మాటకి అర్థం పరిమితం, మౌనానికి మాత్రం అపరిమితం. జానకి నవ్వింది. జ్యోతి ఆమె వైపు కొరకొరా చూసింది. వెంటనే జానకి, ఆడవాళ్ల చూపులు ఆడవాళ్ని భయపెట్టలేవు అంది, ప్రతి అక్షరం తూచి తూచి ఉచ్చరిస్తూ. పాత సంగతి జ్ఞప్తికొచ్చి జ్యోతి పకాలను నవ్వింది. ఆ నవ్వులో వెన్నెలలు విరిసి మల్లెలు వికసించినట్టు అనిపించింది ఆనందానికి.
"ఉమ్, ఈ మాట ఎలా ఉంది?" అంది జానకి. "ఆ, ఎలా అయితేనేం అప్పచెప్పావులే మాట." మూతి ఇటు అటు తిప్పింది జ్యోతి. ఎదుటి వాళ్ళని అనేటప్పుడు కొంచెం జ్ఞాపకం ఉంచుకో, అదే మనకి తిరిగి తగులుతుందని. ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటాలే. ఇప్పటిదాకా నువ్వింత జానవని తెలీదు. అవును, నెరజాన స్నేహం చేశాక ఆ మాత్రం జాడనైనా కావద్దు. ముచ్చటగా ఉన్న తగువులాట వింటూ నవ్వుతూ కూర్చున్నాడు ఆనంద్. వాళ్ళ తగువులాటకు పూర్వ సందర్భం ఏమీ అర్థం కాలేదతనికి. అసలు విషయం ఏమిటి అన్నాడు కుతూహలంగా. అబ్బే, ఏం లేదు మావయ్య అంది జానకి. అలా దాస్తావెందుకు చెప్పు అంది జ్యోతి కళ్ళల్లో కొంటెతనాన్ని కనబరుస్తూ. దాచడానికేముంది? మరైతే చెప్పడానికి జంకుతావేంటి? చెప్పు జానకి అన్నాడు ఆనంద్. ఇద్దరూ కలిసి తిలక్ కాఫీకి ఆహ్వానిస్తే అతని గదికి వెళ్లడం మొదలైన విషయాలు చెప్పారు. ఇంతలో విశాలాక్షి పురాణం నుండి వచ్చింది. వస్తూనే ఆనందం చూసి, ఎంతసేపైందిరా వచ్చి? 2 నెలల క్రితం మమ్మల్ని ఇక్కడ ఉంచి ఏం వెళ్ళడమో అంతే. మళ్ళీ అయిపో అజా లేవు అంది. ఏదో పనుల ఒత్తిడి వల్ల ఆలస్యం అయిపోయిందక్కయ్య. ఎలా ఉంది ఇక్కడ? కాలక్షేపం ఒకటి అవుతోంది. మన ఊళ్ళోలా కాకుండా. కానైతే పాలు మజ్జిగ కనపడవు. ఏం కాలక్షేపం పోనిద్దు. ఏ పురాణానికో అని అలా ఓ మాట వెళితే తెలిసిన మొహం ఏదోటి కనిపిస్తోంది. తల కొట్టేసినంత పని అవుతోంది. అవును మరి, నువ్వు కొన్నాళ్ళు ఈ ఊళ్ళో కాపురం చేశావుగా. నేను నా కాపురమును అంతా ఒక కల. విశాలాక్షి నిట్టూర్చింది. జానకి బెంగగా విశాలాక్షి కేసి చూసింది. ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచక జ్యోతి నేలకేసి చూస్తూ ఉండిపోయింది. ప్రస్తావన మార్చే ఉద్దేశంతో అన్నాడు ఆనందం. అయితే అన్నయ్య ఇంకా ఈ కవిత్వపు పిచ్చి వదిలేయలేదన్నమాట. ఊరు వెళ్ళాడటగా. విశాలాక్షి కళ్ళు తుడుచుకుని, ఊరు ఒక్క మాట ఏమిటి, 1,00,000 సార్లు వెళ్ళాడు. అసలు ఇంటి పట్టునుంటేగా. వచ్చినప్పుడు మాత్రం ఆ సభలకు వెళ్ళాలి, ఈ సన్మానాలకి హాజరు కావాలి అంటూ పదులు బాతికలు పట్టుకుపోతూ ఉంటాడు అంది. బాగానే ఉంది. ఇంట్లోకి ఏం కావాలి అని అడగడం తేవడం ఏమీ లేదు. అగ్గిపెట్టి కావాలంటే ఆడదాన్ని, దాన్ని పంపించి తెప్పించుకోవాల్సి వస్తుంది. నువ్వా పొరుగుళ్లలో ప్రవాసాలు చేస్తూ అలాగా ఇంటి పట్టున ఉండకుండా వాడిలాగాను. నేనొక్కతను ఎలాగరా ఈ సంసారం మీదేది? బాధపడకక్కయ్యా, నేను త్వరలో ఈ ఊరు బదిలీ చేయించుకుంటాను. ఏం చేయించుకుంటావో ఏమో. అప్పటిదాకా వాళ్ళ మాటలు వింటూ ఎంతో ఇబ్బందిగా కూర్చున్న జ్యోతి లేచి, ఇంకా నేను వెళ్ళొస్తానండి అంది విశాలాక్షితో. ఉండమ్మా, వెళుదువుగాని. మా కబుర్లలో నీ సంగతి మరిచిపోయాను. ఈ అమ్మాయిని చూసావా ఆనందం? మన జానకి స్నేహితురాలు. మీ అత్తారి ఊరే పెద్దాపురం అంది విశాలాక్షి ఒక్క గుక్కలో. ఆనందం ఏమీ జవాబు చెప్పకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ సంగతి విన్నావా? అసలు నీకోసం బాబయ్య మొదట చూసింది ఈ అమ్మాయినేనట. మరి ఎలా నచ్చిందో అతనికి. ఇంత బంగారు బొమ్మని కాదని ఆ కురిపించేశాడు. జరిగిందంతా స్మృతి పదంలో ఒక్క మారు మెదిలి బరువుగా శ్వాస వదులుతూ, ఎలా నచ్చడమేంటి? చెయ్యాలని చేసిందానికి అన్నాడు. ఈ మాట అంటుంటే ఆనందం పళ్ళు పటపట్లాడాయి. బాబయ్యలోని అసహనం, కౌటిల్యం, అన్యాయం రూపుకట్టి మనోనేత్రం ముందు కదలాడాయి. మమ్మల్ని పుల్లేటుకూరులో ఉంచి నువ్వు అనంతపురం ట్రైనింగ్కి వెళ్ళావు చూసావా? ఆ టైంలో మీ మామగారు వచ్చారు. "ఉమ్." ఆ కబుర్లు వినడం ఇష్టం లేనట్టుగా అన్నాడు. బాబయ్య తను కలిసి చేసిన అన్యాయం మనకి తెలీదని అనుకుంటున్నాడు కాబోలు. పిల్లని ఎప్పుడు తీసుకువెళతారండి కాపురానికి అంటూ అడిగాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేకయ్యా అంటూ చేదరించుకుని ఇంకో గదిలోకి వెళ్ళిపోయాడు ఆనందం. ఎంత అన్యాయం జరిగిందిరా నీకు నాయనా. ఇంకో పిల్లనో చేసుంటే ఈ పాటికి హాయిగా చిలక గోరింకలా కాపురం చేస్తూ ఉందిరా. ఇందువల్ల పెళ్ళైనట్టు కాదు, కానట్టు కాదు. ఎన్నాళ్ళిలా బ్రహ్మచారిగా ఉండిపోవడం అంది తనలో తను అనుకున్నట్టుగా పైకి. చీకటి పడిపోయింది, వస్తానండి. మళ్ళీ వార్డెన్ కేకలు వేయకుండా వెళ్ళాలి అంది జ్యోతి. ఉండమ్మా, చీకట్లో ఒక్కదానివి ఎలా వెళతావు? నువ్వు కూడా వెళ్ళు జానకి సాయం. వచ్చేటప్పుడు జానకొక్కతే రావద్దటండి జ్యోతి నవ్వుతూ అంది. మరే, నా మతి మడినట్టే ఉంది. ఉండు. ఒరే ఆనందం, జ్యోతిని కాస్త వాళ్ళ హాస్టల్ దాకా దిగబెట్రా. ఆమె కేక విని ఆనందం యువతల గదిలోకి వచ్చాడు. ఎందుకండి మీకు చాదస్తంగాని తరచూ తిరిగేదానికి ఇవాళ కొత్త ఏమిటి? పోనీలేకయ్య, అలా బలవంతం పెడతావెందుకు? తనతో ఎవరూ రావడం ఇష్టం లేదేమో అన్న ఆనందంతో. బాగానే ఉంది, అలా అయితే రండి అంది జ్యోతి. 10 గజాలు నడిచొచ్చాక రిక్షా కట్టించినా అన్నాడు ఆనంద్ తామిద్దరి మధ్య అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. ఏం మీకు కాళ్ళు పీకుతున్నాయా? అబ్బే, మీకు వార్డెన్ వల్ల పర్వాలేదులేండి, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఓ, అయితే ఇకనేం నడవండి. కానీ ఒక్క విషయం, పోలీసు వాళ్ళతో సమానంగా నడవడం అంటే మాటలు కాదు. ఏం భయం లేదు. అంతగా ఎక్కడా నడవలేకపోతే అక్కడే రిక్షా కట్టించుకోవచ్చులేండి. కొంతసేపు ఇద్దరూ ఏం మాట్లాడలేదు. ఒక విషయం అడుగుతాను, చెబుతారా అంది తల వంచుకుని నడుస్తూ. అడగండి అన్నాడు ఆనంద్. చెబుతారా? ఒట్టేయండి అంటూ చేయి చాచింది.
ఆనంద్ కొంచెం సేపు తటపటాయించాడు. "ఉమ్," అంది సందేహిస్తూ. ఆమె చేతిలో చేయి వేశాడు. జ్యోతి చట్టున అతని చేతిలోంచి తన చేయి తీసేసుకుంది. ఆనంద్ తప్పు చేసిన వాళ్ళ తొట్రుపడ్డాడు. కొంత దూరం ఇద్దరూ మౌనంగా నడిచారు. అతనితో మాట్లాడ్డానికి ఆమె ఎంత జంకుతుందో, ఆమెతో మాట్లాడ్డానికి అతను అంతే భయపడుతున్నాడు. చివరికి ఎలాగో అలా ధైర్యం తెచ్చుకుని కోపమొచ్చిందా అంది. ఎందుకు అన్నాడు ఆనంద్. దాంతో జ్యోతి హృదయం తేలికపడింది. అబ్బే ఊరికే అంది కింద పెదవి పంటితో నొక్కి పెడుతూ. జ్యోతి అన్నాడు ఆనంద్. ఆలోచనల బరువుతో అన్యమనస్కంగా నడుస్తోన్న జ్యోతి ఉలిక్కిపడి అతని కేసి చూసింది. ముక్కు మొహం తెలియని ఒక అపరిచితంతో ఇలా అర్ధరాత్రి వేళ ఒక్కత్తవు బయలుదేరడానికి సాహసించావు కదా, ప్రమాదం కదూ అన్నాడు. కనుబొమ్మలెత్తి ఆసక్తితో కూడిన ఆశ్చర్యంతో ఏంటా ప్రమాదం అంది. ఏం సమాధానం చెప్పాలో ఆనందకు తోచలేదు. ఆహా, అది కాదు. మరి అదే, నేను మర్యాదస్తుని కనుక సరిపోయింది. లేకపోతే నన్నేదో అవమానం చేసి అబాసుపాలు చేసి ఉందును అంటారు, అంతేనా? కాదు మరి. పెద్ద మనుషులయ్యి మీరు చేసిందేమిటి? నేనా? అవును, ఇందాక చేతిలో చేయి వేయమన్నప్పుడు. ఆనందానికి ఆ మాట కొరడాతో కొట్టినట్లయింది. నిజమే, తనను తానే మర్చిపోయిన ఆ ఉద్రేకమయమైన క్షణాల్లో తానేం చేశాడో, ఎలా ప్రవర్తించాడో తనకే తెలీదు. బహుశా తనలో కలిగిన ఈ సంచలనం ఆమె అర్థం చేసుకోగలిగినంత స్పష్టంగా తను ప్రవర్తించుంటాడు. అది తలచుకుంటే అతనికి సిగ్గువేసింది. అవును, నిజమే అన్నాడు తన తప్పు ఒప్పుకుంటున్నట్లు. అందువల్ల బలహీనతకి పెద్ద చిన్న తారతమ్యం ఏమీ లేదని ఒప్పుకుంటారా? అదెలాగా? ఏం? నేను బలహీనుడిని కావచ్చు. నాలాగే పైకి పెద్ద మనుషులమని చెప్పుకునే వాళ్ళందరూ బలహీనులు కావచ్చు. పైకి చెప్పడమే కాదు, నిజంగా తమని తాము నమ్మించుకునే వాళ్ళ మాట అంతే. కావచ్చు, కానీ నిజమైన పెద్ద మనుషులు అంటూ కొందరుంటారు. వారు ఎంతటి బలహీన పరిస్థితుల్లో కూడా లొంగిపోరు. లొంగిపోరు అనకండి. వారు లొంగిపోయేటంతటి పరిస్థితులు వారికి రాలేదు అనండి. అంటే ఈ లోకంలో మహాత్ములు లేనే లేరంటావా? లేరని కాదు, ఉన్నారు. కానీ వాళ్ళలా ఎందుకు ఉండిపోయారు అంటే మాత్రం దానికి కారణం నేను చెప్పిందే. తమ బలహీనతని బహిరంగపరిచేటంతటి బలమైన సన్నివేశం వారికెప్పుడూ రాలేదన్నమాట. అలాంటి నేను ఒప్పుకోను. జ్యోతి నీరసంగా ఓ నవ్వు నవ్వి, నేను మీలాగే అనుకుంటూ ఉండేదాన్ని ఇందాకటిదాకా. కానీ మీరు నా చేతిని స్పృశించినప్పుడు నాలో కలిగిన సంచలనాన్ని సమీక్షించుకుంటే నాకప్పటిదాకా ఉన్న గర్వం అంతా పోయి ఈ నిజం గోచరించింది అంది. అది విని ఎంత ఆశ్చర్యపడ్డాడో అంత ఆనందించాడు ఆనంద్. అంటే తన మీద ఆమెకు మమత ఉన్నట్లే కదూ. బాబాయ్ చేసిన అన్యాయం వల్ల ఇలా జరిగింది కానీ, లేకపోతే జ్యోతి తను భార్యాభర్తలు కావాల్సింది. ఇప్పుడు మాత్రం వచ్చిన అడ్డేముంది? మనసులేని మనువు మనువే కాదన్నారు. ఆ మాటకొస్తే తనసలు అన్నపూర్ణను పెళ్లి చేసుకోలేదు. ఎలాగా ఆమెను తీసుకొచ్చి ఏలుకోదలుచుకోలేదు తను. వదిలిపోయిన సంబంధం ఎలాగా వదిలిపోయింది. జ్యోతిని ఎందుకు అందుకోకూడదు తను? మళ్ళీ పెళ్ళా? సంఘం ఒప్పుకోవద్దు. సంఘం మాట దేవుడెరుగు. ముందు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవద్దు. అందరికంటే ముందు అక్కయ్య చేత ఊ అనిపించాలి. అది చాలా కష్టమైన విషయం. పోనీ అక్కయ్యను కూడా ఒప్పించామయ్యా. మాధవరావు గారు అంగీకరించొద్దు. తన కూతురికి రెండో పెళ్లి ఒప్పుకుంటాడా? అందులో మొదటి భార్య బతికుండగా. ఒక్కనాటికి ఒప్పుకోడు. పైగా అన్నపూర్ణ తన స్నేహితుడి కూతురయ్యే. అసలు ఒప్పుకోడు. నైతిక విలువలకు అధిక ప్రాధాన్యమిచ్చే వ్యక్తి అయినా లాభం లేదు. పోనీ అని వీళ్ళ ఎవరూ ఒప్పుదల లేకుండా పెళ్లి చేసుకుందామంటే తీరా అంతా సిద్ధమయ్యాక ఆ రామదాసు తన కూతుర్ని తీసుకొచ్చి, ఇదిగో నా కూతురు, దీన్ని మొదట పెళ్ళాడాడు ఆనంద్ అంటూ గొడవ పెడితే గవర్నమెంట్ తన మీద చర్య తీసుకుంటుంది. ఆ పైన ఉద్యోగం కూడా పోవచ్చు. ఇలా ఆలోచిస్తూ వస్తున్న ఆనందం చూసి, ఏం అలా నెమ్మదిగా నడుస్తున్నారో పాపం ఇన్స్పెక్టర్ గారికి కాళ్ళు పీగుతున్నట్లున్నాయి. ఉండండి, రిక్షా పిలుస్తాను. ఈ మాట ఆనందం కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఏంటింత చురుగ్గా మాట్లాడేసి చకచకా నిర్ణయం చేసేస్తుంది? తనేమంటుందో దాని పర్యవసానమేమిటో ఏమైనా ఆలోచించిందా? అనాలనందా లేక ఏదో అనేసిందా? ఏంటి ఆలోచిస్తున్నారు? మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమేమీ లేదు. ఆనంద్ ఇంకా వాక్యం పూర్తి చేయకుండానే మరింకేం అంటూ వచ్చి పక్కన కూర్చుని పోనీవోయ్ అంది. జ్యోతి ప్రవర్తన ఆనంద్కు ఎబ్బెట్టుగా అనిపించింది. అబ్బే, ఆడది ఇంత ముండికెత్తిపోకూడదు. మనసులో కొంచెం విసుక్కున్నాడు ఆనంద్. ఉండబట్లే కనేశాడు. మనిద్దరం ఇలా ఒక రిక్షాలో వెళ్లడం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? స్నేహితులు అనుకుంటారు. ఆ, అనుకుంటారు. జ్యోతి నవ్వి, పోనీ భార్యాభర్తలు అనుకుంటారు సరే అంది. నీది ఎలాగైనా చాలా దురుసు స్వభావం సుమా. ఒక్కొక్కప్పుడు ప్రమాదానికి దారితీస్తుంది. అలా ఏదో ఒక ప్రమాదమో ప్రమోదమో తీవ్రమైంది రావాలి కానీ
చప్పచప్పగా ఏంటి జీవితం? ఆమెను చూస్తే ఆనందానికి ఒక క్షణం భయం వేసింది. ఆ ఇరుకు రిక్షాలోనే కొంచెం ఎడంగా కూర్చున్నాడు. అతని భయం చూసి జ్యోతి నవ్వుకుంది. పాపం ఎంతైనా మగవాడు. తన ధైర్యం అతనికి ఎలా ఉంటుంది? రిక్షా గతుకుల్లోంచి పోయినప్పుడు ఆనందం మళ్ళీ జ్యోతికి దగ్గరయ్యాడు. ఈ మాట జ్యోతి దూరంగా జరిగి కూర్చుంది. కూర్చోవాలని ఆనందలో కోరిక రెక్కలు కట్టుకుంది. నెమ్మదిగా ఆమె వైపు జరిగాడు. ఆమె తనలో తనే నవ్వుకుంది. వెనక నుంచి చేయి వేసి దాదాపు ఆమెని పొదివి పట్టుకున్నట్టు కూర్చున్నాడు. జ్యోతి ముఖంలో గర్వంతో కూడిన విజయరేఖ పొడసూపింది. పర్వాలేదు. ఆనంద్ మరీ భయస్థుడు కాదు. తను ఊహించినట్టే సాహసం, ధైర్యం ఉన్నవాడు. సాంప్రదాయాలు అనే సంకెళ్ళు అజ్ఞాతంగా ఇతని స్వేచ్ఛను ఆపుచేస్తున్నాయి కానీ లేకపోతే ఎంతటికైనా సిద్ధపడేవాడే. కట్టుకున్న అన్నపూర్ణను కాదనడానికి పూనుకున్నాడా? మొదట్లో అనుమానించినా తన పొత్తు కోసం తహతలాడడం ప్రారంభించాడా? ఇలాగే ఇంకా ఇంకా తనవాడుగా చేసుకుంటే తన ఊహల్లో ఉన్న పురుషమూర్తికి ఇతడు రూపకల్పన. ఎన్సీసీ డ్రెస్ ఫోటో ద్వారా తనకు పరిచయమైనప్పుడే తనను అతనికి అర్పించుకుంది. తనకు అతనితో వివాహం నిశ్చయం అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆశలన్నీ నిరాశలు కాగా తనతో ఏమాత్రమూ సరితూగని అన్నపూర్ణ తన పెన్నిధిని తస్కరించి ఆనందించబోయింది. అది తనకు తలకొట్టేసినట్టయింది. ఊళ్ళో అందరూ జ్యోతి నచ్చక అన్నపూర్ణను చేసుకున్నారట అంటూ అనుకుంటుంటే తనకు భరించరాని అవమానం అయిపోయింది. అంతా సహించి పైకి నవ్వుతూ ఇన్నాళ్ళు కాలక్షేపం చేసింది తను. ఇన్నాళ్లకు ఈ అవకాశం దొరికింది. ఇంతకింత కక్ష తీర్చుకోవాలి తను. ఎవరి మీద? ఎవరి మీదేమిటి? అందరి మీదాను. లోకం మీద. తను సుఖపడుతుంటే లోకమంతా ఏడవాలి. అసూయతో, అసహనంతో ప్రపంచమంతా సంక్షుభితం అవుతుంటే తను నవ్వుతూ ఆనందించాలి. జ్యోతి ఇలా ఆలోచిస్తుండగానే హాస్టల్ వచ్చేసింది. అప్పుడే వచ్చేసిందా అన్నాడు ఆనందం. అతని మాటలు విని జ్యోతి నవ్వింది. థ్యాంక్ యూ, వస్తానండి అన్నట్టు వచ్చే నెల 15వ తారీఖున టౌన్ హాల్లో నా డ్యాన్స్ ఉంది. కాంప్లిమెంటరీ పంపుతాను, వస్తారా? లేకపోతే అంత దూరం తున్నుంచి రావడం దేనికని బద్దకించి ఊరుకుంటారా? అబ్బబ్బే, తప్పకుండా వస్తా. చూస్తాగా, చూస్తావుగా. గుడ్ నైట్ అంటూ జ్యోతి హాస్టల్లోకి వెళ్ళింది. ఆనందం వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ప్రత్యేకం జ్యోతి డ్యాన్స్ చూడ్డానికి సెలవు పెట్టొచ్చాడు ఆనంద్. ఆనంద్తో పాటు జానకి కూడా బయలుదేరింది టౌన్ హాల్కు. వాళ్ళు చేరుకునేటప్పటికే హాల్ అంతా కిటకిటలాడుతోంది. వరుసగా ఎక్కడైనా 2 సీట్లున్నాయేమోనని వెతికారు. లాభం లేకపోయింది. అందువల్ల జానకిని ఓ సీట్లో కూర్చుండబెట్టి కొంచెం దూరంలో ఖాళీగా ఉన్న ఇంకో సీట్లో తను కూర్చున్నాడు ఆనంద్. కొంచెం సేపటికి ప్రదర్శన ప్రారంభమైంది. అది పార్వతి తపస్సు. పార్వతి వేషంలో జ్యోతి ముగ్ధ మోహనంగా ఉంది. తపస్వినికి తగినట్లు నిరాలంకారంగా కాషాయాంబరాలు, రుద్రాక్షలు ధరించి రంగప్రవేశం చేసింది. ఆహార్యానికి తగ్గట్టు అభినయం కూడా మేళవించి జ్యోతి చూపిస్తోన్న నటన వైదగ్ధ్యానికి సదాశివులందరితో పాటు ఆనంద్ కూడా పరవశుడయ్యాడు. తల్లిదండ్రుల ప్రార్థన పెడచెవిన పెట్టి పరమేశ్వరుని చేపట్టే మహస్సంకల్పంతో తపస్సు చేసిన ఆ జగజ్జనని తమ ముందు సాక్షాత్కరించిందా అన్నంతగా ఆనందిస్తున్నారు ప్రేక్షకులు. కపట బ్రహ్మచారి రూపంలో శివుడు ప్రవేశించి ఆమెతో వాగ్వాదం ప్రారంభించినప్పుడు పార్వతిగా జ్యోతి ప్రదర్శించిన త్రప, దైన్యం, ఆగ్రహం మొదలైన వివిధ మనఃప్రవృత్తులు ముఖ కవళికల్లో, బురుకుటి విక్షేపాల్లో, హస్త విన్యాసాల్లో, లయానుగతిక సింజనీ రవళిలో రూపుకట్టాయి. ఆ ఆనంద రసజగత్తులో ప్రకృతి పులకించే ఆ గంభీర ప్రేక్షక మహా మౌన సాగరంలో తాను కూడా ఒకటై ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు ఆనంద. పార్వతి చెయ్యి తటాలన శివుడు పట్టుకునే ఘట్టం వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో జానకి పక్క సీట్లోనే కూర్చునున్న ఒక యువకుడు ప్రేక్షకుల్లో నుంచి లేచి నిలబడి కంగ్రాచ్యులేషన్స్, తపస్సు ఫలించిందని అరిచి తిరిగి కూర్చున్నాడు. ఆ సమయంలో అలా జరిగిన రసాభంగానికి అంతా విసుక్కున్నారు. ఆనంద్ పక్కకు తిరిగి చూశాడు. ఆ యువకుడికి 20 ఏళ్లుంటాయి. తెలివైన ముఖం, చురుకైన కళ్ళు, ఖరీదైన దుస్తుల్లో మగవాళ్లకే ఆకర్షణీయంగా ఉన్నాడు. తెరవాలింది. ఆనంద్ ఆ అబ్బాయికేసే చూస్తున్నాడు. అతను పక్కనే ఉన్న జానకితో ఏదో మాట్లాడుతున్నాడు. జానకి నవ్వుతోంది. ఆనంద్కి ఏమీ అర్థం కాలేదు. ఎవరో ఆ అల్లరి కుర్రాడితో తను నవ్వుతూ మాట్లాడుతుందేమిటి? ఆనంద్ అటే చూస్తున్నాడు. జానకి అతనితో మాట్లాడుతూ మధ్య మధ్య తన వైపు వేలు పెట్టి చూపిస్తోంది. ఇలా కొంతసేపు జరిగాక జానకి అతన్ని తీసుకుని ఆనంద్ వైపు వచ్చింది. ఈయనే మా మావయ్య, పోలీస్ ఇన్స్పెక్టర్. ఈయన తిలక్. రోటరీ క్లబ్ లో ప్రైజ్ వచ్చింది అన్నాను అంటూ ఇద్దరిని ఒకళ్ళకొకళ్ళకు పరిచయం చేసింది జానకి. అలా బయటకు వెళ్ళొద్దాం రండి అన్నాడు తిలక్. ముగ్గురు రోడ్డు మీదకి పోయి డ్రింక్స్ తీసుకున్నారు. మీ గురించి జానకి చెబుతూ ఉంటుందండి అన్నాడు తిలక్. ఆనందం చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మీరు ప్రస్తుతం తున్లో పనిచేస్తున్నారా?
అవునండి. త్వరలో కాకినాడ రావచ్చు. ఆహా! వెరీ గుడ్. చొప్పున రండి బాబు. మాలాంటి కుర్రకారు విద్యార్థులకు మీ వంటి మిత్రులొకరు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండడం ఎంతైనా అవసరం. ఏం? అన్నాడు ఆనంద్. ఎంతైనా కుర్రాళ్ళని చూడండి. ఏ మీటింగ్‌లోనైనా కొంచెం చలాకీగా ఉన్నా, ఏ రాత్రి వేళో లైట్ లేకుండా సైకిల్ మీద వెళ్ళినా, ఈ పోలీసు వాళ్ళతో చాలా చిక్కుగా ఉంది. ఇంక మీరీ ఊరికొచ్చాక అంటారా, ఫలానా ఇన్స్‌పెక్టర్ గారు మా స్నేహితులు పోవోయ్ అని పోలీసు వాళ్ళని కొంచెం దబాయించొచ్చు. అలా అని నా మీద ఆశలు పెట్టుకుని అల్లర్లు చేశారంటే చిక్కుల్లో పడతారు జాగ్రత్త. సమయం వచ్చేటప్పటికి నేను మిమ్మల్ని ఆదుకోకపోవచ్చు. ఏం? ఆనంద్ నవ్వుతూ మరేం లేదు. పోలీసులను నమ్మరాదు. వాళ్ళు స్నేహితులకే ఎసరు పెడతారు అవసరమైతే అన్నాడు. తిలక్ నవ్వుతూ పర్వాలేదులెండి. మీ విషయంలో అది జరగదని నాకు నమ్మకం ఉందిలెండి అన్నాడు. ప్రదర్శన అయిపోతూ ఉంటుంది. లోపలికి వెళదాం రండి అంది జానకి. ముగ్గురూ లోపలికి వెళ్లారు. అప్పటికే శివతాండవం మంచి రసకాందాయంలో ఉంది. శివుని తాండవం, పార్వతి లాస్యం ఎంతో అందంగా ఉన్నాయి. పార్వతిగా జ్యోతి తన శక్తినంతా ఉపయోగించి అద్భుతంగా నటిస్తోంది. అందానికి సరిపడిన ఆహార్యం, ఆహార్యానికి దీటైన అంగవిన్యాసం, వీటన్నింటినీ మించి పాత్రలో లీనమై నటిస్తోన్న నటన వైదుష్యం ప్రేక్షకులను ఉర్రూతొలగించి కొన్ని క్షణాల పాటు ఈ లోకాన్ని మరిపించి తుదకు సమాప్తమైంది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. జనమంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయాక ఆనంద్, తిలక్, జానకి గ్రీన్ రూమ్ దగ్గరకు వెళ్లారు. ఆనంద్ వచ్చినందుకు జ్యోతి ఎంతో సంతోషించింది. మొత్తం మీద మీరు సభాముఖంలో నన్ను కంగ్రాచులేట్ చేశారు. పందెం నెగ్గారు అంది జ్యోతి తిలక్తో. ఒక సంగతి అంది జ్యోతి. అంతా ఆమె కేసి చూశారు. రేపు ఆదివారమే కనుక మనం నలుగురము సముద్రపొడ్డుకు వెళ్ళాలి క్షైరు. సరిగ్గా 4 గంటలకి జగన్నాథపురం వంతెన దగ్గర గంట స్తంభం సమీపంలో కలుసుకోవాలి. ఏం? ఇప్పుడా వంతెన గింతెన ఏమీ లేదు. పడగొట్టేశారు. ఆహా! నేనీ మధ్య అటు వెళ్ళలేదు. పోనీ ఆ ప్రాంతంలో అనుకో. నేను ఎలాగో మా వార్డెన్ పర్మిషన్ తీసుకొనొస్తాను అంది. అంతా సరే అంటే సరే అన్నారు. జానకి తప్ప అందరూ అనుకున్న ప్రకారం బయలుదేరారు సముద్రపొడ్డుకు. తలనొప్పిగా ఉందని చెప్పి ఇంట్లో ఉండిపోయింది. ఆనంద్ జ్యోతితో అంత చనువుగా ఉండడం ఇష్టం లేదు జానకికి. అలాని నిష్కర్షగా పైకి చెప్పడానికి ధైర్యం లేదు. అవకాశం అంతకంటే లేదు. దాదాపు 7, 8 ఏళ్లు చిన్నదైన తను చిన్నమామయ్యతో ఏం చెబుతుంది? అలాని వాళ్ళిద్దరూ మరీ సన్నిహితంగా మొసులుతూ ఉంటే చూస్తూ సహించి ఊరుకోలేకపోతోంది. అందుకే వంకపెట్టి ఉండిపోయింది. ఆమెలోని ఆ ఇబ్బందిని కనిపెట్టాడేమో. ఆనంద్ కూడా రమ్మని అట్టే బలవంతం చేయలేదు. పైగా జానకి లేకపోతేనే జ్యోతితో ఇంకా స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. జానకి రాలేదని జ్యోతి కొంత నిరుత్సాహపడింది. కాని ఆనంద్ తిలక్కైనా వచ్చారు కదా అని తృప్తిపడింది. ఆనంద్ జ్యోతి చెరొక రిక్షాలో వస్తుంటే వెనకాలే మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు తిలక్. ఇది పట్టుకొచ్చారెందుకు? కొంత దూరం వెళ్ళాక దిగి నడవలసి వస్తుంది ఇసుకలో. అప్పుడు దీన్ని మొయ్యాలి అన్నాడు ఆనంద్. తిలక్ నవ్వుతూ అక్కర్లేదు. మీ రిక్షాలు ఆగిన చోటే దీన్ని అట్టే పెట్టొచ్చు అన్నాడు. ముందు రిక్షాలో ఉన్న ఆనంద్ మాటలు వెనకున్న జ్యోతికి తిలకకు వినిపిస్తున్నాయి. కాని జ్యోతి తిలకు మాట్లాడేవి మాత్రం ఆనంద్కు వినిపించడం లేదు. తిలక్ ఏదో అన్నాడు. జ్యోతి వెనక్కు తిరిగి విరగబడి నవ్వుతోంది. తిలక్ తన సైకిల్ను జ్యోతి రిక్షా దగ్గరగా నడిపిస్తున్నాడు. ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మధ్య మధ్య వాళ్ళ నవ్వులే కాని మాటలేవీ వినిపించడం లేదు ఆనంద్కు. ఏంటి నవ్వుతున్నారు అంటూ 2, 3 సార్లు గట్టిగా కేకవేసి అడిగాడు. వెనక నుంచి తిలక్ ఏదో సమాధానం చెప్పాడు. వినిపించలేదు. ఆనంద్ ఏమీ వినిపించడం లేదని మోగచేష్టలు చేశాడు. అది చూసి జ్యోతి నవ్వింది. తిలక్ కూడా నవ్వాడు. వాళ్ళిద్దరూ కలిసి తనను చూసి నవ్వడం ఆనంద్కు దుర్భరం అయింది. వాళ్ళు తనను వేరు చేస్తున్నట్లు భావించాడు. వాళ్లతో రావడం చాలా తెలివి తక్కువ అనుకున్నాడు. పోనీ ఇప్పుడు వెనక్కు వెళ్ళిపోతే బాగుండదు. తను మరీ తేలిపోయినట్లుంటుంది. జ్యోతికి తిలకతో మంచి పరిచయం ఉన్నట్లుంది. అందుకే అతనితో మాట్లాడుతున్నప్పుడు ఏ లోకంలోనో తేలిపోతున్నట్లు సంతోషంగా ఉంటుంది. అంటే అతనికి తన మనసిచ్చిందా? ఈ ఆలోచన రావడంతో తల తిరిగినంత పనైంది. తిలకనే కనుక అంత అభిమానించుంటే ఆ రోజున రిక్షాలో ఆమె ప్రవర్తించిన విధానానికి అర్థమేమి చెప్పుకోవాలి? ఆ ఇలాంటి స్త్రీల ప్రవర్తనకు అర్థం కూడా ఉంటుందేమిటి? సీతాకోక చిలుకల్లా సింగారించుకుని మూర్ఖులైన మగాళ్ల మనసులు పాడు చేయడం తప్ప వాళ్లకు వేరే ఉద్దేశం అంటూ ఏముంటుంది? రిక్షాలు సముద్రం దగ్గరకొచ్చాగాయి. తన సైకిల్ కూడా ఆఫ్ చేసి రిక్షా వాళ్లను అక్కడే ఉండమని చెప్పి పెద్ద ఫ్లాస్కు పట్టుకుని జ్యోతి, ఆనందులతో కలిసి ఇసుకలో నడవడం ప్రారంభించాడు తిలక్. ఆనందం మౌనంగా ఉన్నాడు. ఎదురుగుండా ఘోషిస్తోన్న సముద్రంతో సమానంగా పోటీ పడుతోంది అతని హృదయం. కాకినాడకు బీచ్ ఏమిటి అంటారు. కానీ ఎంత బాగుందో ఇక్కడ ప్రశాంతంగా అంది జ్యోతి గాలికి ఎగురుతోన్న ముంగురులు సర్దుకుంటూ.
బాగుండడం అనేది ప్రదేశం మీద ఆధారపడి ఉంటుందా, మనసు మీద ఆధారపడి ఉంటుంది కానీ అన్నాడు తిలక్. రెండింటి మీద. "ఉహుం. మరి మనసు మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఒప్పుకోను. పోనీ ఆనందని అడుగుదాం. ఏమండి మీరేమంటారు?" అంది ఆనంద్ వైపు చూస్తూ. ఏంటి అన్నాడు ఆనంద్. భలేవారే, మీరీ లోకంలో లేరన్నమాట. ఉండండి. అలాగే ఉండండి. నిజమే. ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చి ఇందులో లీనమైపోకుండా మన వాద ప్రతివాదాలేమిటి? అంది జ్యోతి. ఇవాళ కొత్తయితే కదా. ఇవాళ కొత్తే కావాలి అంది గంభీరమైన కంఠంతో జ్యోతి. ఆనంద్ ఆమె ముఖంలోకి చూశాడు. తనకేమీ అర్థం కాలేదన్నట్లు భుజాలు ఎగరేసి చపరించి ఊరుకున్నాడు తిలక్. ఆ, ఇక్కడ బాగుంది. ఇలా కూర్చుందాం అంది జ్యోతి. ఆనంద్ తిలక్ జేబురుమాళ్ళు పరుచుకుని కూర్చోబోతున్నారు. నేను బిస్కెట్లు పట్టుకొచ్చాను అంది జ్యోతి. నేను కాఫీ అన్నాడు తిలక్. అరే, నేనేం తేలేదే మరి అన్నాడు ఆనంద్. పర్వాలేదు, బిస్కెట్లు తిని కాఫీ తాగుదాం అంది జ్యోతి. అబ్బే, స్వీట్ లేకపోతే అందులో అందమే లేదు. ఇకపోతే కిళ్ళీలు, లేత తునియాకులు వేసి కట్టిన 3 మిఠాయి కిళ్ళీలు అన్నాడు తిలక్. కోరికలు బాగానే ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు ఎలా వస్తాయి? ముందైనా చెప్పవలసిందే. ఎంత? మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను నా వాహనం మీద వెళ్ళి 5 నిమిషాల్లో తెస్తా అన్నాడు తిలక్ కాఫీ ఫ్లాస్క్ పక్కన పెట్టి. జ్యోతికది ఇష్టం లేకపోయింది. అక్కర్లేదు అంది. తిలక్ వినిపించుకోలేదు. పోనీ వెళ్ళని, మోటార్ సైకిల్ ఉందిగా, 1 నిమిషంలో వెళ్ళొచ్చేస్తాడు అన్నాడు ఆనంద్. తిలక్ వెళ్ళిపోయాడు. శరవేగంతో వెళ్ళిపోతున్న తిలక్ మోటార్ సైకిల్ చూసి ఒక్క వేడి నిట్టూరు పొదిలింది జ్యోతి. పాపం కుర్రాడు. ఉత్సాహమే కాని శ్రమ తెలీదు. అతనికి లేని బాధ నువ్వు పడుతున్నావేమిటి? అర్ధస్ఫూర్తితో అన్నాడు ఆనంద్. అది కాదండి, అతను చాలా కుర్రాడు. పాపం నువ్వు చాలా పెద్దదనివైనట్టు. దాంతో జ్యోతికి అర్థమైంది తను ఏమంటోంది. అతనికంటే తను ఏమంత పెద్ద అని. అతనికి తనలాగే దగ్గర దగ్గర 20 ఏళ్లుంటాయి. మహా అయితే తను నెలో 2 నెలలో పెద్దదై ఉంటుంది. అంత మాత్రానికే అతన్నో పసివాళ్లాగా, తననో వయసు ముదిరిన అనుభవశాలిలాగాను ఊహిస్తేలా? అయినా తన దృష్టిలో అతను పసివాడే. అసలు ఈ పసితనం మగవాళ్ళకందరికీ ఉంటుందేమో. 15, 16 వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు వదిలి పరాయింట్లో కొత్త వాళ్ళ మధ్య ముసులుతూ కాపురం చేయడానికి తగిన ప్రౌఢిమ స్త్రీకొచ్చేస్తుంది. కానీ అదే వయసులో ఉన్న పురుషుడికింకా ప్రపంచ జ్ఞానం పూర్తిగా రాదు. మంచి చెడ్డ ఎలా మాట్లాడాలో ఉండాలో ఇవన్నీ స్త్రీ గ్రహించినంత సూక్ష్మంగా పురుషుడు గ్రహించలేడు. ఇలా ఆలోచిస్తూ అప్రయత్నంగా ఆనందకేసి చూసింది. ఇసుకలో గులకరాళ్ళేరి ఒక చోట పెడుతున్నాడు. ఇదా నేనిందాకటి నుంచి మౌనంగా చేస్తున్న పని అంది. అవును మరి, నువ్వేదో ఆలోచిస్తూ కూర్చున్నావాయే, నేనేం చేయను అన్నాడు ఆనంద్. ఆలోచించడమా? అవును, మన గురించి ఆలోచిస్తున్నాను. మన గురించా? అవును, మీ గురించి నా గురించిను. ఏంటది? ఎంత చిన్నపిల్లాడి ప్రశ్న వేశారండి. మన గురించి వేరే ఏం ఆలోచిస్తాను అంటే, వివాహం అయ్యి మీరు కాక నేను ఒకే స్థితిలో ఉన్నాం కదా. పరిస్థితులన్నీ కలిసొచ్చి అంతా సవ్యంగా జరిగితే ఏమై ఉండేది? జ్యోతి మాటలు మళ్ళీ ఆశాలతలను చిగురింపజేస్తున్నాయి. అమృతపు జల్లుల్లా వినిపిస్తోన్న ఆమె మాటలు వింటూ ఉండిపోయాడు ఆనంద్. మీరెప్పుడైనా ఇలా ఊహించారో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం 2 ఏళ్ల క్రితం మీ ఫోటో చూసినప్పటి నుంచి మీ గురించే తలుచుకుంటున్నాను. ఇప్పటికీ మీ ఫోటోను భద్రంగా నా పెట్టెలో దాచుకున్నాను. సంతోషం పట్లేక, జ్యోతి, నిన్ను నా హృదయంలోనే దాచుకున్నాను అన్నాడు ఆవేశంతో ఆనంద్. నిజంగా? అంది ఆశ్చర్యంగా జ్యోతి. ఒట్టు జ్యోతి అంటూ ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. జ్యోతి తన్మయ స్థితిలో కొంతసేపు అలాగే ఉండిపోయింది. ఆనంద్ వెనక్కు తిరిగి చూశాడు. దూరంగా రిక్షావాళ్లు పిట్టల్లా కనిపిస్తున్నారు. సముద్రం వారనే 2-3 మైళ్ళ దూరంలో కాని బెస్తవాళ్లు ఎవరూ లేరు. తిలక్ ఇంకా వస్తున్న జాడ లేదు. సంఘము, దేవుడు, న్యాయము, మంచి అనే సముద్రం ఎదురుగా ఘోషిస్తుంటే భయము, ఉద్రేకము, స్వార్థము, అశాంతి అనే మహానగరం వెనకాల ఘర్నిల్లుతుంటే మంచికి చెడుకు మధ్యగా, ఆంక్షలకు కాంక్షలకు అవతలగా తను జ్యోతి ఈ ప్రశాంత గంభీర వాతావరణంలో తామెవరో తామేం చేస్తున్నారో తెలియని ఒకానొక విచిత్ర స్థితిలో ఆనందమో విషాదమో అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని క్షణాలు గడిపారు. వాళ్ళిద్దరూ ఈ లోకంలోకి వచ్చేటప్పటికి బాగా చీకటి పడింది. తన చుట్టూ ఉన్న చీకటిని చూసి ఒళ్ళు పులకరించేటంతగా భయపడింది జ్యోతి. ఆమె కంగారు చూసి ఆనంద్ జ్యోతిని దగ్గరగా తీసుకుని పొదివి పట్టుకున్నాడు. తనకు ఆ క్షణంలో వేసిన భయాన్ని సమీక్షించుకుని, ఆనంద్, మనం వివాహం చేసుకుంటేనో అంది జ్యోతి. అలాగే. ఎప్పుడు? నీ ఇష్టం. రేపు. రేపే? ఏం నీకేంటి అభ్యంతరం? అభ్యంతరం కాదు జ్యోతి, రేపే పెళ్ళంటే ఎలా?
ఎన్ని ఆలోచించుకోవాలి, ఎంతమందికి అర్థమయ్యేలా ఒప్పించాలి, ఎంత ప్రయత్నం చేయాలి. నువ్వు మాత్రం మీ నాన్నగారికి వాళ్లకు తెలియపరచొద్దు. వాళ్ళెందుకు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి? ఇవేమీ ఆలోచించకుండా రేపే పెళ్ళంటే ఎలా? ఈ ఒప్పుదలలు, అంగీకారాలు మనకెందుకు ఆనంద్? మీకు నాకు ఇష్టమైంది అంతే. ఆనంద్ నవ్వి, నిజమేనుకో. రిజిస్టర్ మ్యారేజ్ అయితే నువ్వు చెప్పినట్లే కానిచ్చి, తర్వాత మీ వాళ్లకు మా వాళ్లకు అర్థమయ్యేలా నచ్చచెప్పొచ్చు. కానీ సాంప్రదాయ పద్ధతులైతే చాలా తంతుంది. 1-2 రోజుల్లో తిమిలే వ్యవహారం కాదు అన్నాడు. పోనీ అలాగే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నీ ఇష్టం అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఆనంద్. దీనికేం కావాలి? మనిద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టడమే కదా. అంతే. కాకపోతే ఒక సాక్షిని తీసుకువెళ్ళాలి. అలాగే తిలకని తీసుకువెళదాం. తిలకనా? ఓ విషయం మర్చిపోతున్నావు. కొన్నాళ్ల వరకు మన వివాహాన్ని రహస్యంగా దాచాలి. తిలకకి తెలిస్తే జానకికి తెలుస్తుంది. దాంతో అందరికీ తెలుస్తుంది. మీక భయం ఏమీ అక్కర్లేదు. తిలక రహస్యాన్ని కాపాడేలా చూసుకునే పూచి నాది. సరేనా? నీకంత నమ్మకం అతని మీదుంటే అలాగే. రేపు 11 గంటలకి రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర కలుసుకుందాం. తిలకని నేను తీసుకొస్తాను. సరే అంటూ లేచాడు ఆనంద్. స్వీట్లకు, కిళ్ళీలకు అని వెళ్ళిన తిలక్ ఇంకా రాలేదేమిటి చెప్పమా? ఏమో, అతనికి మధ్యలో ఎవరు కనిపించి ఆప్ చేశారో. లోకం తనను అవమానపరిచినందుకు ప్రతిగా మంచి పని చేస్తున్నానని జ్యోతి, తనకు జరిగిన అన్యాయానికి సరైన ప్రతీకారం చేస్తున్నానని ఆనందం సంతృప్తి పడ్డారు.